వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో చూడండి. ఈరోజు క్యారెట్ బీట్రూట్తో హల్వా చేసుకుందాము. ఇది కేజీ బీట్రూట్ అండి, ఇది హాఫ్ కేజీ క్యారెట్. హల్వా చేసుకుందాము. ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి అప్పుడు హల్వా చేసుకుందామండి. చూడండి, క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. క్యారెట్ మొత్తం అలా కట్ చేసుకోవాలండి. అలాగే బీట్రూట్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి అప్పుడు హల్వా చేసుకుందాము. చూడండి, బీట్రూట్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, క్యారెట్ ఇలా కట్ చేసాను చిన్న ముక్కలుగా. ఇంకా బీట్రూట్ కూడా కట్ చేసేస్తున్నాము. బీట్రూట్ కూడా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. అండ్ ఇలా కట్ చేసుకోవాలి. చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా వండేటప్పుడు చూపిస్తానండి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మిక్సీ జార్లో వేసిన తర్వాత ఫైన్ పేస్ట్లా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, కొంచెం జీడిపప్పు 50 గ్రాములు, బాదం పిస్తా తీసుకోవాలండి. తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవి కూడా 1 టీ స్పూను నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇలా కచ్చపచ్చగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. క్యారెట్ బీట్రూట్ ఇలా బాదం పిస్తా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి కూడా కట్ చేసుకోవాలి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద బౌల్ పెట్టాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టానండి. వాటర్ అంతా డ్రై అయిపోవాలి. చూడండి, నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. వేయించి పక్కకు పెట్టేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసాము. వేయించుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని అదే బౌల్లో హల్వా చేసుకోవచ్చు. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు బీట్రూట్ వేస్తున్నాము. బీట్రూట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, బీట్రూట్ మొత్తం వేసేసాము. ఆ బీట్రూట్ కాస్త ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకో.
సిమ్లో పెట్టి కదుపుతూ ఉండాలండి. అది తిప్పుతూ ఉండాలి, అలా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టి. అది చూడండి, బీట్రూట్ వేసి ఇలా తిప్పుతూ ఉండాలి, మాడనంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి బీట్రూట్. మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టి చూసుకుంటూ ఉండాలి. 2 to 5 minutes అలా తిప్పుతూ ఉండాలండి. చూడండి, ఒక 5 నిమిషాలు అయిపోయింది, తిప్పుతానే ఉన్నాము. ఇంకా దగ్గర పడిపోయిందండి, అది వాటర్ డ్రై అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి, తురిమిన క్యారెట్ వేసుకోవాలి. అదే మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ వేసుకోవాలి. చూడండి, ఆ క్యారెట్ కూడా వేసి తిప్పాలండి బాగా. బాగా తిప్పాలి, దానిలో వాటర్ కూడా డ్రై అయిపోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేయాలండి. క్యారెట్ బీట్రూట్ పేస్ట్ 5 కప్పులు అయ్యిందండి. 5 కప్పులకి మేము 2 కప్పులు షుగర్ వేసుకుంటున్నాము. మీరు ఎంత తింటారో అంత తగ్గించైనా వేసుకోవచ్చు. ముందు కొంచెం తగ్గించేసుకొని తర్వాత వేసుకోవచ్చండి. షుగర్ వేసేసాము. మేమైతే 5 కప్పులకి 2 కప్పులు వేసామండి. మీరు ఎంత అయితే స్వీట్ తినగలరో అంత వేసుకోవచ్చు. ఈ క్యారెట్ బీట్రూట్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలాగే తిప్పుతూ ఉండాలి, మాడకుండా చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ కంటెంట్ బాగా ఉడకాలంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వండుకోవాలండి. బాగా తిప్పాలి. ప్లేట్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వండుకోండి, మాడకుండా చూసుకోండి. చూడండి, ఒక 5 యాలుక్కాయలు దంచి పెట్టుకున్నాము. ఆ యాలుక్కాయల పౌడర్ వేస్తాం. చూడండి, యాలుక్కాయల పౌడర్ వేసేసాము. చూడండి, మీగడ ఉన్న పాలు ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. మీగడతోనే పోయాలి.
బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకాలండి. చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇంకా కావాలంటే ఒక స్పూను నెయ్యి వేసుకోవచ్చు. ఇక డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందాము. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చండి. చూడండి క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇదిగోనండి, రోజు 2 స్పూన్లు తింటే కనుక బ్లడ్ చాలా బాగా పడుతుందండి, మనకు బలంగా కూడా ఉంటుంది. ఈ క్యారెట్ బీట్రూట్ హల్వా చపాతీలోకి బాగుంటుంది, పుల్కాల్లోకి కూడా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్గా కూడా ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాము. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మాకైతే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. ఇంతేనండి, లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.